నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను. ఇది కడిగి ఇలాగా ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ పెనం పెట్టుకొని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసి బాగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే పెనంలో ఈ ఎండబెట్టిన గోంగూర వేపుకోవాలి. ఇలా వేయించాలన్నమాట. బాగా కొంచెం ఆయిల్ వేస్తూ వేయించుకోవాలి. వేయించిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ముందుగా ఎండుమిర్చి ఉన్నాయి కదా వేపుకొని పెట్టుకున్నది, అది మిక్సీ గిన్నెలో వేసి కారం పట్టుకోవాలి ఇలాగా. తర్వాత గోంగూర ఉంది కదా, ఆ గోంగూర కూడా అందులో వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిర్చి, పోపు సామాను, జీలకర్ర ఇవి వేసి బాగా వేపుకున్నాక మిక్సీ పట్టుకున్న దాన్ని గోంగూర కూడా అందులో వేసి ఇలా మగ్గనివ్వాలి. చాలా టేస్టీగా ఎంతో బాగుంటుంది. ఒకసారి